అరే పడిపోతావు. నేనా? నేను నీలాంటి మనిషిని కాదు, ఆకాశాన్ని నుంచి దిగి వచ్చిన దేవత అనుకున్నాను. ఏ దేవతైనా నీ పాట వినుంటే ఆకాశం నుంచి తప్పకుండా దిగి వచ్చేది. ఇంతకీ నువ్వు ఎదురు చూస్తే ఆ దేవత ఎవరు? మీరంటున్నది ఏమిటో? అదే నువ్వు పాట పాడి పిలుస్తున్నావుగా. అబ్బే, ఏదో పిచ్చి పాట అమ్మగారు. ఏమీ తోచినప్పుడు పాడుకుంటుంటాను. పాడుకుంటేనే కానీ నాకేమీ తోచదు. నువ్వు పాడుకుంటావు సరే, తీరా నీ పిలుపు విని ఆ దేవత దిగి వస్తే నువ్వు గుర్తుపట్టగలవా మరి? ఎలా? భలేవరే, నా పాట వినొచ్చేది నా దేవత కాక మరి ఎవరుంటారు? తమాషాగా ఉంది. నీ పేరు? గోపయ్య. ఏ పేరు బాగాలేదా? ఇంత బాగుంటుందనుకోలేదు. అందమైన వాతావరణం, చేతిలో వేణువు, గొంతులో మాధుర్యం. నువ్వు నిజంగా గోపయ్యవే. అయితే నీ దేవతే వచ్చి నీ కళ్ళ ముందు నిలబడుతుందంటావు. ఎందుకు దిగిరాదమ్మగారు? ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మనసంతా మాట చేసుకుని పిలిస్తే ఒక దేవత ఏమిటమ్మగారు? ఆ దేవుడే దిగి రావాలి. నువ్వు పెద్ద ఫిలాసఫర్ లాగున్నావే. అదేమిటమ్మగారు? అంటే వేదాంతి. ఆయన ఎవరు? మనసులో ఊహించుకున్న నిజాన్ని కళ్ళ ముందు చూడాలనుకోవడం వేదాంతం. చూసేవాడు వేదాంతి. అంటే నువ్వు చాలా తెలివిగలవాడు. వచ్చే ఏమిటమ్మా? ఎవరో దొరసానమ్మా రాగారి బంగ్లాలో దిగిందట. దేవుడయ్య తాత వచ్చి చెప్పాడు, 2 పుట్ల 2 సేరు పాలు కావాలట. 2 సేర్ల పాలే? అయితే ఎవరు గొప్పారే అన్నమాట. ఎవరో పట్నం నుంచి వచ్చిందట. దేవతలా ఉందట. దేవత? అయితే అమ్మాయి గారేమో చూడు. ఎవరు? కనపట్టాలా? రారా. అమ్మగారు మా జానకమ్మ. అంటే? అంటే మా చెల్లెమ్మ అమ్మగారు. ఎంత అందంగా ఉన్నారమ్మగారు. దండలమ్మగారు. ఇదిగో జానకమ్మ, అమ్మగారు నన్ను గురించి ఏమన్నారు తెలుసా? నేను చాలా తెలివిగలవాడిని అంట. ఇంగ్లీష్ పీసులో ఇంకేమేమిటో అన్నారు. అమ్మగారు మా జానకమ్మ ఏంటని చెప్పండి. ఫిలాసఫర్. అది నేనంట. తెలిసిందా? వెరీ గుడ్. అమ్మగారు మా జానకమ్మకి ఇంగ్లీష్ బాగా వచ్చు అమ్మగారు. 4 ఏళ్ల క్రితం ఒక ముసలి ద్వారా ఆ బంగాళాలు దిగినప్పుడు నేర్పించాడు. అలాగా? ఇప్పుడు దానికి అర్థమైపోద్ది అమ్మగారు. భయపడకండి, అది పారిపోయింది. మీరు వెళ్ళండి. వెళ్ళొస్తాం అమ్మగారు. పద్యానికి పద. వస్తాం అమ్మగారు.
అరే ఏమిటా నవ్వు? ఆవిడ్ని చూడగానే ఏమనిపించిందో తెలుసా? ఏమనిపించింది? ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవత అనిపించింది. అవును, దేవతలా ఉంది కదూ? ఏమో, ఎవరికి తెలుసు? ఎవరికో తెలిసేదేమిటి, నాకు తెలుసు. అచ్చం అలాగే ఉంది. సరే బాబు, అలాగే ఉంది. ఆవిడేదో ఆకాశం నుంచి దిగొచ్చినట్టు ఇప్పటికి 100 సార్లు చెప్పావు. ఆవిడే అందంగా నవ్వుతుంది, తీయగా మాట్లాడుతుంది. ఆవిడ జడ బారుగా తాచుపాములా ఉంటుంది. ఆవిడ కళ్ళు నక్షత్రాల్లా మెరుస్తాయి. నడిస్తే ఎలా ఉంటుంది? పిల్లగాలికి కదిలే మల్లె తీగలా ఉంటుంది. ఆవిడ మీద పాట రాయింది, నీకు నిద్రే పట్టేటట్లేదే. ఆవిడ మీద నేను పాట రాయించింది. ఆవిడే పాటకి పల్లవిలా ఉంటుంది. అతను పాటలు కూడా రాస్తాడా? పాటలు రాయటం అడిగి వచ్చమ్మ గారు. నోటికొచ్చిన పదాలు పాడతాడు, మనసులో ఉన్న మాటలు చెప్తాడు. ఏదో అడిదంతా ఊసిపోనేవారు అమ్మగారు. అంత ఈజీగా తీసిపారేకు. అతని పాట వింటుంటే ఏదో తన్మయత్వం కలిగింది. అతను మామూలు మనిషి కాదు, మంచి కవి, పెద్ద ఫిలాసఫర్. ఏటోనమ్మగారు, మా గోపయ్యకి పిల్లలుగో నేర్పిన పెద్ద అయినా ఇట్టాగే అనేవాడు. ఆడు పిల్లలుగో చేత్తో పట్టుకుని ఊస్తూ ఉంటే వాడు ఒళ్ళు వాడే మర్చిపోతాడు అమ్మగారు. అమ్మగారు, టవర్లంటోరికి మా గోపయ్య పాట నచ్చిందంటే ఆడు ఎక్కడ పుట్టాల్సినోడు. ఇప్పుడు మాత్రం ఏం తాత, అతని పాట మా పట్నం వాళ్ళు వింటే మంత్రముగ్ధులైపోతారు. ఈ కొండలు కోనలు వదిలేసి అతను మా పట్నం వస్తే అతని పాటతో లక్షలాది మంది ప్రజల్ని పిచ్చివాళ్ళని చేస్తాడు.